హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విఎస్ఎస్ స్పోర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, నిన్న జరిగిన జైపూర్ పింక్ ప్యాంథర్స్ మ్యాచ్ గురించి అయితే ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ముందుగా వీడియోకి ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నిన్న నోయిడా లీగ్లో అయితే మన మ్యాచ్ వచ్చేసరికి అయితే లాస్ట్ మ్యాచ్ అనమాట. అండ్ ఈ రోజుతో నోయిడా లీగ్ అయితే ఎండ్ అయిపోతుంది. అండ్ రేపటి నుంచి పూనా లీగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. అండ్ రేపటి నుంచి అంటే పూనా లీగ్ నుంచి అయితే మనమైతే పవన్ శరవత్ కుమార్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆన్ ది మ్యాట్. నిన్న మ్యాచ్లో అయితే మనమైతే ఘోరంగా అయితే విఫలమయ్యామన్నమాట. ఎస్పెషల్లీ రీడింగ్ యూనిట్లో ఫస్ట్ 10 minutes అండ్ ఫస్ట్ 10 to 15 minutes అయితే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అండ్ విజయ్ మాలిక్ అయితే వన్ మ్యాన్ షో అయితే చూపించాడు అనమాట. అండ్ అక్కడి నుంచి అయితే గేమ్ అయితే తిరిగిందనమాట. అండ్ ఆల్అౌట్ నుంచి అయితే చాలా వరకు అయితే హోల్డ్ అయితే చేసాము. బట్ లాస్ట్ అయితే ఆల్అౌట్ అయితే అవ్వక తప్పలేదు. అండ్ బట్ ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి అయితే జస్ట్ 18 అంటే ఈక్వల్ పాయింట్స్ తోనే ఉన్నాం. సో న్యూగా స్టార్ట్ అవుతుంది కాబట్టి సెకండ్ హాఫ్ అండ్ కమ్బ్యాక్ ఇస్తారేమో అని నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇక్కడ విజయ్ మాలిక్ని అయితే తన మూమెంట్స్ని చాలా క్లియర్గా అయితే అబ్జర్వ్ చేశారు. అండ్ రిజా క్లీన్ షో చూపించాడనమాట. ఈజీగా అయితే ట్యాకిల్స్ అయితే చేయడం అయితే చూసాము. అండ్ అయితే మన ఆపద్ బాంధవుడు అయితే విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్లియర్గా అక్కడ అంకుష్ అయితే క్లీన్ డామినెన్స్ అయితే చూపించాడు. అండ్ సెకండ్ హాఫ్ నుంచి విజయ్ మాలిక్ మీద రీజా కూడా క్లీన్ డామినెన్స్ అయితే చూపించాడు. సో ఇద్దరు రైడర్స్ని అయితే చాలా మంచిగా అయితే టార్గెట్ చేశారు. సో క్లీన్ స్వీప్ అయితే చేశారనమాట. అండ్ డిఫెన్స్లో చిన్న చిన్న ఎర్రర్స్ అయితే ఉన్నాయి. బట్ ఎస్పెషల్లీ నిన్న వాళ్ళ డిఫెన్స్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా వర్క్ అయింది. అండ్ మన వాళ్ళు సెకండ్ హాఫ్ నుంచి అంటే ఫస్ట్ హాఫ్ 10 minutes తర్వాత నుంచి అయితే అర్జున్ దేశ్వాల్ని అయితే ఆపలేకపోయారు. అండ్ అక్కడి నుంచి అయితే కీగా మారిపోయింది. అండ్ వాళ్ళ నీరజ్ వాళ్ళ సెకండ్ రైడర్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం చూసాము. ఇక్కడ ఓన్లీ విజయ్ మాలికే పర్ఫార్మెన్స్ అయితే చూసాము. అండ్ సెకండ్ రైడర్ అస్సలు పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. అండ్ మంజిత్ పర్లేదు అనిపించాడు, జస్ట్ 2 to 3 points మాత్రమే తీసుకోగలిగాడు. సో నిన్నైతే రీడింగ్ యూనిట్ అయితే ఫెయిల్ అయింది సెకండ్ హాఫ్ నుంచి. సో దానివల్లే మనం అంత లీడ్ అయితే వెళ్ళింది. అండ్ వాళ్ళ రీడర్స్ అయితే డిడ్ వెరీ వెల్. మన డిఫెన్స్ కూడా చాలా మంచిగానే చేశారు. ఎందుకంటే నేను అర్జున్ దేశ్వాల్ని బాక్ లైన్ ముందే ట్యాకిల్ చేయడం కూడా చూసాము. అంత ఎక్స్ట్రాడినరీ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. బట్ ఎప్పుడైతే రీడింగ్ అయితే సపోర్ట్ చేయకపోతే మార్జిన్ అనేది పెరుగుతూనే ఉంటుంది అనమాట. సో మీరేమనుకుంటున్నారు నిన్న జరిగిన మ్యాచ్ గురించి అయితే కామెంట్ చేసేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.